Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ మనం దీని గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటాడు. కానీ దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం అన్నది మనం ఎలా దాన్ని ముందుకు లాక్కొని వెళ్తున్నాం అనేది మనకు తెలియాలి. ఓకే, సో ఈ ప్రిపరేషన్ ద్వారా అంటే నేను చెప్పే కొన్ని పాయింట్లు మీరు మైండ్లో ఉంచుకొని చేస్తే తప్పకుండా మీ మార్క్స్ అనేవి పెరుగుతాయి. అండ్ అలాగే ఎవరెవరైతే కాన్ఫిడెంట్గా ప్రిలిమ్స్ రాసి మాకు మెయిన్స్కి వస్తాము అని కాన్ఫిడెన్స్ ఉంటారు చూడండి, వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇలా కొన్ని ఈ పాయింట్స్ అన్ని మీరు పాటించండి, తప్పకుండా మీరు సెలెక్ట్ అవుతారు. ఓకేనా? ఎందుకంటే చాలా మంది మన గ్రూప్ లో డిస్కస్ చేస్తున్నారన్నమాట. సార్ కొద్దిగా అర్థమెటిక్ రీజనింగ్ గురించి మీరు చేయాలి, ఏదో వీడియోలు చేయాలి, చాలా రోజులైంది వీడియోలు చేసని. సో నేను ఏమనుకున్నానంటే చేద్దాము, మళ్ళా స్టార్ట్ చేద్దాం. మళ్ళీ స్టార్ట్ చేసి మీకు ఎంతో కొంత నా ఉడత సాయం అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, మీ ప్రిపరేషన్లో ఒక 1% నా వల్ల మీకు ప్రయోజనం కలిగిన అది నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. కాబట్టి నేను మీ గురించి ఇది చేయడానికి స్టార్ట్ చేశాను. ఓకే, సో మన టాపిక్ ఈరోజు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అనమాట, నాట్ ప్రిలిమ్స్. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. ఇంకా మన దగ్గర కరెక్ట్గా నెల రోజులే టైం ఉన్నది. ఈ నెల రోజుల్లో మీరు ఎలా ప్రిపేర్ అయితే సెలెక్ట్ అవుతారో నేను చెప్తాను. ఓకేనా? చాలా మంది ఎందుకంటే మన మన గ్రూప్లోనే డిస్కస్ చేస్తూ ఉంటారు, సార్ ఫిలిమ్స్ అయిపోతుంది కానీ మెయిన్స్ మాత్రం కొట్టేస్తుంది సార్, 1 మార్కులో 2 మార్కులో పోతుంది, కొంతమందికి 4-5 మార్కులో పోతుంది, మ్యాథ్స్ అయితే అటెంప్టే చేయలేకపోతున్నాం సార్, రీజనింగ్ అయితే అసలు ప్రజెస్ చేయలేకపోతున్నాము, ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి కారణం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, ప్రిలిమ్స్ వేరు, మ్యాథ్స్ మెయిన్స్ వేరు. అర్థమైందా? ప్రిలిమ్స్ అనేది ఓన్లీ మీ ఫాస్ట్ అండ్ మీ ఐక్యూ లెవెల్ చెక్ చేయడానికి, అంటే మీ మీ మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఎంత ఫాస్ట్గా ఉందని చెక్ చేయడానికి, కాన్సెప్ట్ క్లియర్గా ఉందని చెక్ చేయడానికి, అంతే. అంతే తప్పించి మీకు జాబ్ ప్రిలిమ్స్ మీద ఆధారపడితే, ప్రిలిమ్స్లో మీరు బాగా ఈవెన్ 90 వచ్చేసినా సరే 100కి మీకు జాబ్ వచ్చేసి నమ్మకలేదు, అంటిల్ అన్లెస్ మెయిన్స్లో మీరు బాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక చిన్న పాయింట్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడే చూడండి, వాడు క్లియర్గా మనకి, మీరు చాలా మంది ఇది ప్రిలిమ్స్ ప్రిపేర్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమైందా? ప్రిలిమ్స్ మీరు ఏం ప్రిపేర్ అవుతారు? ఎస్బీఐకి అయితే ఒక్క నిమిషం. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, న్యూమరికల్ ఎలిబిలిటీ ఉంది, రీజనింగ్ ఎలిబిలిటీ ఉంది. సో న్యూమరికల్ ఎలిబిలిటీలోని మాక్సిమం మీకు వచ్చేది ఏంటి? ఈ సింప్లిఫికేషన్స్ వస్తాయి. అసలు అంతెందుకు, చాలా ఈజీగా ఇచ్చాడే లేదా పేపర్. ఓకేనా? చాలా ఈజీగా ఇచ్చాడు. ఓన్లీ లాస్ట్ షిఫ్ట్ అనేది టఫ్గా ఇచ్చాడు. అవునా కదా? సో మిగతా అన్ని ఈజీ టు మోడరేట్ ఇచ్చాడు, కొన్ని అయితే మరీ డెడ్ ఈజీ ఇచ్చారు. చాలా మంది అయితే 90 కూడా అటెంప్ట్ చేసుకుని వచ్చారు. కానీ ప్రిలిమ్స్ అనేది మీ జాబ్కి మీకు ఆధారపడి, అంటే జాబ్కి మీకు డిసైడ్ చేస్తుందా? లేదు. ప్రిలిమ్స్ అనేది ఒకే ఒక క్రిటీరియా, మీకు ఇది పాస్ అయ్యి ముందుకెళ్ళి మీరు మెయిన్స్లో పాస్ అవ్వాలి. సో ఇక్కడే మీరు చూసుకోలేదు ఏంటంటే ఇక్కడ మీకు వాడే మెన్షన్ చేస్తాడు న్యూమరికల్ ఎబిలిటీ. ఓకే, న్యూమరికల్ ఎబిలిటీ. అండ్ మెయిన్స్లో వచ్చి అక్కడ చూడండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్నాడు. అంటే మీకు ఇక్కడే డిఫరెన్స్ చూపించేశాడు వాడు. బాబు నేను మీకు ప్రిలిమ్స్లో అడిగినట్టు అడగను, అండ్ అలాగే ప్రిలిమ్స్లో టచ్ చేసినట్టు టచ్ చేయను, చాలా గట్టిగా అడుగుతానని. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రాబోతుకి మీకు మ్యాక్సిమం ఇందులో డిఐ, ఓకేనా, డిఏ ప్లస్ అర్థమెటిక్ టాపిక్స్ కవర్ చేస్తూనే మీకు అడుగుతాడు. ఒక్కోసారి 4 నుంచి 5 డిఏసే అడిగేస్తాడు. అర్థమైందా? సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మొత్తం 50 మార్కుల్లోని 25 నుంచి 30 మార్కులు అర్థమెటిక్, అంటే మీరు ప్యూర్లీ డిఏ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఓన్లీ సింప్లిఫికేషన్ క్వాడ్రాటిక్ చేసుకొని వెళ్ళిపోతారు. అది వేరే విషయం. ఎందుకంటే మెయిన్స్లో మీకు అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ కవర్ అవుతాయి. ఏది? సింప్లిఫికేషన్ నుంచి, లేదా నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్ సిరీస్ నుంచి, లేదంటే క్వాడ్రాటిక్. బట్ మిగతా మార్కులన్నీ ఎవరు చేస్తారు బాబు? మీరు అన్టిల్ మీ కాన్సెప్ట్ క్లియర్ అయి ఉండాలి. అవునా కదా? మీకు అర్థమైందా? ఏంటి క్వాంటిటేటివ్ ఎబిలిటీ? ఇప్పుడు అంతెందుకు రీజనింగ్ ఎబిలిటీ. ఇక్కడ ఏమన్నాడు థర్డ్లో? రీజనింగ్ ఎబిలిటీ అన్నాడు. ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీ అని క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని. సో కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీకు అడిగినా అడగకపోయినా, కానీ రీజనింగ్ ఎబిలిటీ గురించి 50 క్వశ్చన్స్ అంటే వాడు ఏ విధంగా అడుగుతాడు? ఇక్కడ 35కి అక్కడ 50కి ఎంత టఫ్గా అడిగితే మిమ్మల్ని ఎంత కష్టంగా రాయించాలని ఆలోచిస్తాడు తప్పించి మీకు ఈజీగా ఇచ్చి జాబ్ ఇవ్వాలని ఎవడు అనుకోడు కదా. సో దీనికి కావాల్సిన ముందు ముఖ్యమైన పాయింట్ మీకు ఏంటంటే మీ అప్రోచ్ విధానం. ఓకే, మీకు ఒక్క నిమిషం ఇది క్లియర్ చేసేద్దాము. చూడండి, మీకు ప్రిలిమ్స్లో 35 నిమిషాలే ఉంటుంది. అవునా? ప్రిలిమ్స్లో 35 మినిట్సే ఉంటుంది. కానీ మెయిన్స్లో రీజనింగ్ వచ్చేసరికి 50 మినిట్స్, 50 మార్క్స్, 45 మినిట్స్ ఉంటుంది. అలాగే అర్థమెటిక్ వచ్చేసరికి, ఓకే, అర్థమెటిక్ వచ్చేసరికి 45 మినిట్స్ ఉంటుంది. సో మీరు మళ్ళీ చెప్తున్నా,
50కి 50 అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ పోటుగాడు 50-50కి అటెంప్ట్ చేయడు. అర్థమైందా? నీకు అంటే ట్యూటర్స్ ఎవరైనా ఉంటే బాగా అలవాటు పడి వెళ్ళి, అది కూడా జాబు కావాలని కాదు. ఆ ఎగ్జామ్లో ఎలాగిచ్చాడని టెస్ట్ చేయడానికి కొంతమంది ట్యూటర్స్ వెళ్తూ ఉంటారు. అంటే ఎవరైతే టీచర్స్ ఉంటారో వెళ్తుంటారు ఎలాగ అనాలిసిస్ చేయడానికి అని చెప్పేసి. వాళ్ళు కావాలంటే చెయ్యగలరేమో కానీ వాళ్ళు కూడా చేయలేరు మ్యాక్సిమం. ఓకేనా? ఆ టైంలో అలాగుంటది. సో 45 మినిట్స్లోని ఇది ఇచ్చే టఫ్ లెవెల్కి మీరు 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేరు. మరి 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోతే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేస్తే మనం సేఫ్ సైడ్ అనుకుంటారు అనుకోండి. నేను చెప్తున్నా మెయిన్స్కి 25 అంటే 50% అబోవ్. 55% అబోవ్ ఇస్ ఆల్వేస్ ఎ గుడ్ అటెంప్ట్. ఓకేనా? అదే 60% అంటే 30 మార్క్స్. 30 మార్క్స్ టు 35 ఇస్ ఎక్సలెంట్. మళ్ళీ చెప్తున్నా, నాట్ గుడ్. నేను అంటాను ఇది మామూలు గుడ్ తర్వాత బెటర్ బెస్ట్ వస్తుంది కదా, అలా కాదు, ఎక్సలెంట్. అంటే మీరు మ్యాథ్స్లో కానీ 30-35 కానీ అటెంప్ట్ చేయగలిగితే యాక్యురసీతో, మళ్ళీ చెప్తున్నా, ఈవెన్ 95% యాక్యురసీతో 90% యాక్యురసీతో కూడా 30-35 మార్క్స్ కానీ అటెంప్ట్ చేయగలిగితే మీరు మిమ్మల్ని ఎవరు ఆపలేరు జాబ్ సెలెక్ట్ అవ్వకుండా. అర్థమైందా? ఎందుకంటే ఇందులో ఎలా చేశారంటే రీజనింగ్లో కూడా అదే మీకు ఏం లేదు, 50% అబోవ్, అన్నిట్లో 50% అబోవ్ మీరు తీసుకొచ్చేది. ఎందుకంటే మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అర్థమెటిక్, రీజనింగ్, ఓకే, కంపేర్ ఇంగ్లీష్ అన్నది మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. ఇంగ్లీష్లోని మీకు ఏంటంటే జస్ట్ పాస్ మార్కు లేదా కట్ ఆఫ్ వచ్చినా మీకు సరిపోతుంది. అంతే తప్పించి ఇంగ్లీష్ గురించి మాత్రం వెనకాల పడిపోవద్దు. బట్ మీరు స్కోరింగ్ చేయాల్సింది ఏంటంటే రీజనింగ్ ఏంటి, మీరు ప్రతిరోజు పర్ డే 1 పజిల్, ఏది టఫ్, అలాగే మీడియం 1 పజిల్, ఓకే, లేదా మీడియం 2 పజిల్స్, అండ్ ఏంటిది ఈజీ టు మోడరేట్ లెవెల్స్ ఒక 2 పజిల్స్ మీరు ప్రతిరోజు చేయాల్సిందే. అలాగే డిఏ అన్నది మర్చిపోకూడదు. రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఏ, క్యాస్లెట్ డిఏ, ఫన్నల్ డిఏ, ఏది ఫన్నల్ డిఏ ఉంటాయి కదా, ఫన్నల్ డిఏస్, క్యాస్లెట్ డిఏస్, తర్వాత పై చార్ట్స్, తర్వాత మిస్సింగ్ డిఏస్, ఎన్ని డిఏస్ ఉంటాయి అన్ని డిఏస్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. ఎందుకంటే అర్థమెటిక్లో మీరు స్కోరింగ్ చేయాలంటే డిఏస్ని డిఏస్ని వదిలి మీరు స్కోరింగ్ చేయలేరు. మహా అయితే మీకు ఏంటి 5 మార్క్స్లోకి మీకు మిస్సింగ్ నెంబర్స్, సింప్లిఫికేషన్స్ అడుగుతాడు. రెండు కలిపే మళ్ళీ 10 మార్క్స్ అడగడు. మీ అదృష్టం అయితే ఒక 6-7 మార్కులు వస్తాయి. అర్థమైందా? తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 3 మార్కులు అడగవచ్చు. తర్వాత ఈ క్వాంటిటీ 1, క్వాంటిటీ 2, అవునా, క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 అన్నవి మీకు తప్పకుండా అడుగుతాడు. అవి కూడా మీ అర్థమెటిక్ మీ ఇప్పుడు చూడండి, నేను ఫోకస్ చేస్తున్నాను అర్థమెటిక్ గురించే. ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి అడుగుతాడు? మీ కాన్సెప్ట్ ఎక్కడ తెలుసా? మీ అర్థమెటిక్ చాప్టర్స్ క్లియర్ అవ్వాలి. ఈ అర్థమెటిక్ చాప్టర్స్ క్లియర్ అవ్వాలంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, టీడీఎస్, టైమ్ అండ్ డిస్టెన్స్, అండ్ అలాగే పార్ట్నర్షిప్స్, రేషియోస్, మిక్సర్ అండ్ ఎలిగేషన్స్, ఇవన్నీ మీకు తప్పకుండా కాన్సెప్ట్ క్లియర్ అయితేనే మీరు డిఐ మెయిన్స్, ఓకే, మెయిన్స్ లెవెల్ ప్రిపేర్ అవ్వగలరు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలన్నది నేను ఆల్రెడీ, ఓకే, ఒక వీడియో చేశాను దాని ముందు. అందులో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది కూడా చూడండి. అండ్ అలాగే రేపటి నుంచి అంటే వెళ్ళిన మేబీ డే ఆఫ్టర్ టుమారో, ఓకే, 5th నుంచి డైలీ 1 వీడియో, ఓకే, 1 వీడియో నేను పోస్ట్ చేస్తాను మీ గురించి అని. అప్ టు 30 డేస్ వరకు పోస్ట్ చేసి మీ డిఏ లెవెల్, ఓకే, ఇప్పుడున్న డిఏ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, ఇప్పుడు మీకున్న డిఏ లెవెల్ 3 అనుకోండి, దాన్ని అట్లీస్ట్ 7 వరకు పెంచుకోవాలి. అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నా, 10 వరకు అవసరం లేదు, 7 వరకు పెంచుకోండి. మీరు అందరికన్నా ముందే మీరు అంటే ఇప్పుడు ఎంతమందితో, ఒక 100 మంది ఉన్నారనుకోండి, అందులో టాప్ 30లో టాప్ 20లో మీరు ఉంటారు. అర్థమైందా? సో ఈ ఫార్ములా మాత్రం అప్లై చేసుకోండి, ఓకేనా? డైలీ అర్థమైంది. పజిల్స్ చేయాలి. మెయిన్ రీజనింగ్ ఏంటంటే పజిల్స్ చేయాలి. ఈ ఏంటంటారు క్రూడ్ మిషన్ ఇన్పుట్ అవుట్పుట్ చేయాలి. ఓకే, మిషన్ ఇన్పుట్ ఎందుకు లోపల ముందుకు వెళ్ళిపోదాం, ఇది చెప్పారు కదా. సో వెరీ ఇంపార్టెంట్ మ్యాథ్స్ గురించి, వెరీ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మీ స్ట్రెంగ్త్ మీరు తెలుసుకోండి, ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి, మీ స్ట్రెంగ్త్ అనేది మీకు తెలియాలి. అంటే నేను అర్థమెటిక్లో తోపు, లేదా నేను రీజనింగ్లో తోపు, ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు నేర్చుకునే టైం కాదు. అర్థందా? నేర్చుకున్న దాన్ని బలపరుచుకునే టైం. అర్థమైందా? మన బ్రూస్లీ ఒక మాట అంటాడు. బ్రూస్లీ తెలుసు కదా, మన ఫైటర్, ఓకే, మార్షల్ ఫైటర్. బ్రూస్లీ ఒక మాట అంటాడు,
నాకు అపోనెంట్‌లోని 1000 కిక్కులు తెలిసిన వాడితో నాకు భయం లేదు. కానీ ఒకే కిక్కు 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితో నాకు చాలా భయమని అంటాడు. వాడితో పోటీ చేయడం కష్టం. నీకిక్కడ అర్థమవుతుందా? అంటే నీకు ఎన్ని టాపిక్స్ అంటే ఆటోమేటిక్‌గా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారని మళ్ళీ చెప్తున్నా. మెయిన్స్ వాళ్ళు కాబట్టి ప్రిలిమ్స్ క్లియర్ చేసారంటే కొద్దిగా పక్కా నాలెడ్జ్ ఉంటది. ప్రతి టాపిక్ నాలెడ్జ్ ఉంటది. కానీ ఆ టాపిక్స్‌లో మళ్ళీ చెప్తున్నా. కానీ ఆ టాపిక్స్‌లో మీ స్ట్రెంగ్త్ ఏంటి? కొంతమందికి రేషియో ప్రపోర్షన్స్, కొంతమందికి పార్ట్నర్షిప్, కొంతమందికి డిఎస్, లేదా కొంతమందికి ఏంటది క్వాంటిటీ 1 క్వాంటిటీ 2, లేదా కొంతమందికి డేటా సఫిషియన్సీ, అవునా? కొంతమంది డేటా సఫిషియన్సీ ఇలా స్ట్రెంగ్త్ ఉంటాయి. ఆ స్ట్రెంగ్త్ మీరు తెలుసుకొని దాన్ని ఇంకొంచెం గట్టిగా ప్రిపరేషన్ ఇవ్వండి. అర్థమైందా? అంటే ఏ లెవెల్‌లో ఇచ్చినా సరే దాన్ని మీరు చేయలేండి. మిగతావి మోడరేట్‌గా నేర్చుకున్నా అంటే మిగతావి అంటే మరి ఒక టాపిక్ నేర్చుకొని మిగతా 10 టాపిక్‌లు వదిలిన కాదు. 10లోని ఒక 6, 7 టాపిక్‌లు గట్టిగా స్ట్రెంథెనింగ్ చేసుకొని మిగతా 4 టాపిక్‌లు మీరు కొద్దిగా తక్కువగా చేసినా పర్వాలేదని చెప్తున్నా. ఓకేనా? అండ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ. అండ్ పజిల్స్‌లో కూడా మళ్ళీ రీజనింగ్‌లో కూడా పజిల్స్‌లో కొంతమందికి నార్త్ సౌత్ అంటే డైరెక్షన్ టైప్ ఇచ్చిన, కొంతమంది బాక్స్ టైప్ ఇచ్చినవి ఉంటాయి. కొంతమందికి 2 వేరియబుల్ 3 వేరియబుల్ చేసి ఉంటారు. ఆ స్ట్రెంత్ మీరు పెంచుకోవాలి. అర్థమైందా? అందులో మీరు స్ట్రెంత్ పెంచుకోవాలంటే ప్రతిదీ డిఫరెంట్. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్లీజ్ మోమైలా పడిపోకండి. మరీ ఎక్కువ ఇది టఫెస్ట్ చేసేసి నేను చేసేస్తానని. మీరు ఫస్ట్ క్లర్క్‌కి మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారంటే దాని లెవెల్‌లోనే ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ క్వెషన్స్ ఉంటాయి కదా! ప్రీవియస్ క్వెషన్స్ తీయండి. లాస్ట్ ఇయర్ మెమరీ బేస్డ్ పేపర్స్ తీయండి. అందులో ఏ లెవెల్‌లో అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లెవెల్ మీకు గట్టిగా అనిపించిందనుకో, ఆ లెవెల్‌లో క్వెషన్స్ అన్నీ మాక్సిమం ప్రిపరేషన్ చేయండి. ఆ లెవెల్‌లో క్వెషన్స్ అన్నీ ప్రిపరేషన్ చేయండి. ఆటోమేటిక్ అదే దానికి ఎక్కువ చేసేసినా సరే వేస్టే. దాన్ని తక్కువ చేసేసినా మీరు వేస్ట్. సో, అది మీరు గమనించాలి. అండ్ ఆ టైప్ మీకు ఏ లెవెల్‌లో వస్తాయని చెప్పేసని నేను అనాలిసిస్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనాలిసిస్ చేసి అండ్ కరెంట్ ట్రెండ్‌ను ఓకే. ఫాలో చేస్తూ మీకు నేను వీడియోస్ చేస్తాను. ఓకే. 5థ్ నుంచి. సో, అవి మీరు ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ప్రిపరేషన్ మీరు చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా, మీకు మీరే గురువు. మీకు సెపరేట్‌గా ఎవరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పుడున్న జమానా ఏంటంటే మీకు ఏం కావాలన్నా గూగుల్ తోని చెప్పేద్ది. ఇప్పుడు ఏఐ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో, ఎనీథింగ్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. అవునా కదా? సో, మీకు మీరే గురువు అవ్వాలి. మీరు ఏకలవ్యులు అవ్వాలి. అర్థమైందా? మీకు ఒక గురువు వచ్చి మీకు హ్యాండ్ హోల్డ్ చేసేటట్టు ఉండకూడదు. మీ అంతల మీరే ఓకే. నేర్చుకోలే. ఓకే. నాకు ఈ టాపిక్ రాదు. ఇది ఎక్కడ నేర్చుకుంటే బాగుంటది? జస్ట్ గూగుల్ సెర్చ్ లేదా ఏఐని అడుగు. లేకపోతే ఇంకెవరినైనా అడిగి దాన్ని ఓకేనా? అక్కడి నుంచి మీరు మీ అంతట మీరు ప్రిపేర్ అయితేనే చెప్పి మీ కాన్సెప్ట్ క్లియర్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నా, మీ గురించి ఎవరో వచ్చి హ్యాండిల్ చేయదు. ఎందుకంటే మీ జాబు, మీ సాలరీ, మీ పర్సనల్ లైఫ్, మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, మీ సక్సెస్ మీదే. అర్థమైందా? అందులో మీ ఉడత సాయం అంతే. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదో సెలెక్ట్ అయిపోతే నాకేదో వచ్చేసినట్టు కాదు. ఏదో చిన్న సాయం చేస్తే మాకు చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. మేమేం డబ్బులకి ఏం చేయట్లేదు. అండ్ ఈవెన్ కోర్సులే చేయట్లేదు. నేను అసలు కోర్సులు అడిగి చేయను. ఎందుకంటే నా ఖాళీ టైంలో నేను కొంత సాయం చేస్తే నన్ను కూడా దేవుడు శుభ్రంగా చూస్తాడని చిన్న కాన్సెప్ట్ ఉన్నది అంతే. ఓకే. రెండోది ఈగో. ఈగో అన్నది ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నా, ఈగో అన్నది ఉండకూడదు. ఓకే. ఈగో అన్నది ఉన్నదంటే మీ టైం వేస్ట్ అవుతుంది. అర్థమైందా? ఈగో లేకుండా ఆన్సర్ రాలేదంటే వదిలేసి ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోండి అంతే. దానికి కేటాయించిన టైంలో అది రాలేదా, జస్ట్ లీవ్ ఇట్ ఓకే. లీవ్ ఇట్ అండ్ గో రీస్టార్ట్ అంటారు కదా, అంటే నెక్స్ట్ క్వశ్చన్కి మీరు వెళ్ళిపోండి. ఇక్కడ ఈ పాయింట్ సెకండ్ పాయింట్ ఉంది కదా, ఇంగ్లీష్ ఇస్ నాట్ బ్యాడ్. ఇంగ్లీష్ అంటే ఇది లాంగ్వేజ్ కాదు. ఇంగ్లీష్ టాపిక్ మనకు ఏదైతే ఉన్నదో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ అనుకోండి, మనకి 2 మార్క్సే కట్ ఆఫ్ అనుకోండి. జస్ట్ ఎయిమ్ ఫర్ 3 మార్క్స్ లేదా 5 మార్క్స్ మ్యాక్సిమం. అంటే 50% బిలో అనమాట. 30 to 50%. నేను ఎలా చెప్తున్నా అర్థమేంటి మళ్ళీ చెప్తున్నా. రీజనింగ్ ఎయిమ్ 50% అబోవ్. అర్థమెటిక్ ఎయిమ్ 50% అబోవ్. అంటే 45 మినిట్స్ మీ దగ్గర ఉంటుంది. 45 మినిట్స్లో మీరు 35 క్వశ్చన్స్ చేయలేరా? పోనీ 30 క్వశ్చన్స్ చేస్తారా? 30 క్వశ్చన్స్ చేస్తే ఆటోమేటిక్ 35 మార్క్స్ వస్తాయి కదా. అలాగే అర్థమెటిక్లో కూడా చదివితే 45 మినిట్స్లో మీరు 30 క్వశ్చన్స్ ఈజీగా చేయగలిగితే అంటే ఇప్పుడు మీది ప్రిలిమ్స్ లాగా ఫాస్ట్గా వెళ్ళిపోయి అంటే ఏంటి క్యాలిక్యులేటర్లో ఫాస్ట్ చేసేది కాదు. మీ మైండ్ ఉపయోగించి చేయాలి అందులో. అందుకని మీకు అంత టైం ఉంటుంది. సో 45 నిమిషాల్లో మీరు ఈజీగా 30 to 35 అటెంప్ట్ చేయగలరు. మీరు 45లో 50 చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, 45లో 30 to 35 ఈజీగా చేయగలరు. అది కూడా యాక్యురసీ విత్ 100% యాక్యురసీ. అర్థమైందా? టెన్షన్ పడకండి. ఫ్రీగా రిలాక్స్ అయ్యే ఎగ్జామ్ రాయండి. అర్థమైందా? నాకంటే ఇది కాకపోతే ఇంకొకటి అయ్యా. అర్థమైందా?
రైల్వేస్ ఉన్నాయి, ఎస్ఎస్సీస్ ఉన్నాయి, ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పటికొని ఉన్నాయా? బ్యాంక్ ఎగ్జామ్స్ ఎందుకంటే అందరూ ట్రై చేస్తుంటారు, ఎవ్రీ 6 months తీసేస్తూ ఉంటాడు, ఎవ్రీ ఇయర్ తీసేస్తూ ఉంటాడు కాబట్టి, అవునా కదా? సో దాని గురించి బ్యాంక్ ఎగ్జామ్స్ పడిపోతున్నారు కాబట్టి, అదర్వైజ్ దీనికన్నా మంచి మంచి జాబులు ఎస్ఎస్సీలో ఉన్నాయి, రైల్వేస్లో ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి, అర్థమైందా? అండ్ ప్రియారిటీ వైజ్ సిలబస్ ఇంపార్టెంట్ చాలా, ఓకే? ప్రియారిటీ వైజ్ సిలబస్ చాలా ఇంపార్టెంట్. నేను సిలబస్ ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఇది ప్రిలిమ్స్ అయితే తప్పకుండా సిలబస్ మెన్షన్ చేసి సిలబస్ రాసి ఇది చదవంటారు ఇది చదవంటారు, కానీ ఇప్పుడు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది మెయిన్స్ పార్ట్ కాబట్టి, ఈ మెయిన్స్ ఎవడైతే ప్రిపేర్ అవుతున్నాడో వాడు ఆల్రెడీ నేర్చుకునే ఉన్నాడు, వాడికి టాపిక్స్ తెలుసు, దాని గురించి మళ్ళీ టైం ఎందుకు వేస్ట్ చేయడం? నాకు వేస్ట్గా ఎక్కువ టైం అంటే ఎక్కువ టైం వేస్ట్ చేసి ఎక్కువ వీడియో చేసేంత ఆసక్తి కూడా లేదు నాకు. సో అందుకే సింపుల్గా చెప్తున్నా, మీ సిలబస్ని ఇంపార్టెంట్ ప్రియారిటీ వైజ్ చేసుకోండి. అంటే ప్రీవియస్ ఇయర్స్లో ప్రీవియస్ ఫర్ ఎగ్జాంపుల్ డిఏ మీరు ఇప్పుడే చెప్పారు కదా, డిఏ నుంచి నీకు 4 నుంచి 5 డిఏలు తప్పకుండా అడిగేస్తాడు, అర్థమైందా? ఈ 4లో తప్పకుండా ఈజీ ఒకటి ఉంటుంది, మళ్ళీ చెప్తున్నా, ఈ 4లో తప్పకుండా ఈజీ ఒకటి ఉంటుంది, మిగతా మోడరేట్ ఉంటాయి ఒక 3, టఫెస్ట్ ఒకటే ఉంటుంది, ఓన్లీ టఫెస్ట్ ఒకటే ఉంటుంది. ఆ టఫెస్ట్ వదిలేయండి అయ్యా, మీకు అంత అంత భయంగా ఉంటే మిగతా 4 చేయండి, 4 20 మార్కులు ఎక్కడో వచ్చేసాయి, అవునా కదా? తర్వాత క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 టైప్ ఉంటాయి, అవి చేయండి, డిఏ బదులు టఫెస్ట్ వదిలేసి, దాని తర్వాత అర్థమెటిక్ క్వశ్చన్స్ కొన్ని చేయండి. అండ్ ప్లస్ 5 నుంచి 7 మార్కులు మీకు బోనస్ ఏది? నంబర్ సిరీస్, అప్రాక్సిమేషన్స్ కానీ సింప్లిఫికేషన్స్ కానీ, అర్థమైందా? అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ 7 చూడండి. ఇక్కడ ఒక 20 మార్కులు, డిఏ నుంచి ఒక 20 మార్కులు, ఇక్కడి నుంచి ఒక 5 మార్కులు 25 మార్కులు, ఇక్కడి నుంచి ఒక 7 నుంచి 10 మార్కులు, ఎంత ఇక్కడే సరిపోయింది, నీకు 35 మార్కులు ఇక్కడే వచ్చేస్తున్నాయి. చేయగలరా చేయలేరా చెప్పండి? ఇంత సింపుల్గా మీరు, కాకపోతే దీన్ని యాక్యురసీలే చేయాలి, ఇది మీకు టఫ్ జాబ్. ఏంటి? యాక్యురసీ చేయాలి, అదే మీకు టఫ్ జాబ్, ఓకేనా? మళ్ళీ లాస్ట్ చెప్తున్నా, వీ షుడ్ బి వెరీ స్మార్ట్ ఇన్ అవర్ హార్డ్ వర్క్. నేను ఉదయం లేచిపోయాను, రోజుకి 18 గంటలు చదివేస్తున్నాను, ఓన్లీ 4 గంటలు పడుకుంటున్నాను, 2 గంటలు రిలాక్స్ అవుతున్నాను, లేదా 6 గంటలు పడుకుంటున్నాను, 18 గంటలు చదివేస్తున్నాను, నాకు అయిపోద్ది. నో, నువ్వు 12 గంటలనే చదువు, కానీ నీ ప్రియారిటీ వైజ్గా నువ్వు సిలబస్ ప్రిపేర్ అయ్యే విధానం, నువ్వు అనాలిసిస్ చేసే విధానం, అవన్నీ కూడా మీ స్మార్ట్ అప్రోచ్ మీద ఆధారపడి ఉంటుంది. హార్డ్ అనేది ఒకప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ వచ్చేది, ఇప్పుడు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్నెస్ కూడా ఉండాలి, లేకపోతే ముందుకెళ్ళడం కష్టం, ఓకేనా? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు ఏదైతే అంటే ఎవరైతే ఇప్పటివరకు లాస్ట్ వచ్చి ఇప్పటివరకు అది కవరేజ్ చేయలేదు, ఎందుకంటే మీకు ఇప్పటివరకు నేను ఏం చెప్పాను, నేను మ్యాథ్స్లో బాబు 60% టార్గెట్ చేసుకోండి, మ్యాథ్స్లో 60% మంచి అటెంప్ట్కి టార్గెట్ చేసుకున్నాను, రీజనింగ్లో 60% అంటే మ్యాథ్స్లోని రీజనింగ్లోని, అండ్ ఇంగ్లీష్లో సింపుల్గా ఏం చెప్పాను, 30 to 50% వేసుకున్నాను. అంటే ఇక్కడ ఏంటి, ఇదొక 30 మార్కులు, ఇదొక 30 మార్కులు, ఇదొక 25 మార్కులు అనుకోండి, ఓకేనా? 25 ఓకే, 25 మార్కులు అండి. ఎన్ని ఇక్కడ 60 75 మార్కులు, అవునా? 75 మార్కులు, కానీ ఇంత 75 మార్కుల్లో నీకు సీట్ వచ్చేద్దా? రాదు. ఎక్కడ మరి ఇది? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఎవడైతే లాస్ట్ 3 months నుంచి, ఓకే, డైలీ కరెంట్ అఫైర్స్, ఏంటి డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతున్నారో, జనరల్ అవేర్నెస్ చూస్తున్నారో, బ్యాంకింగ్ అవర్స్ చదువుతున్నారో, వాడిదే సీటు. మళ్ళీ చెప్తున్నా బాబు, దిస్ ఈజ్ యువర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. మీ జాబ్ సెలెక్ట్ అవుతాము అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉన్నది అంటే దట్ ఈజ్ జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్. మళ్ళీ చెప్తున్నా, నా మ్యాథ్స్, ఎందుకంటే మ్యాథ్స్ కట్ ఆఫ్ తక్కువే వస్తుంది, రీజనింగ్ కట్ ఆఫ్ తక్కువే వస్తుంది, అర్థమైందా? ఈవెన్ ఇప్పుడు 35 మార్కులు అన్నాను, అది మీ సేఫ్ సైడ్గా, అది మీకు 20 మార్కులు వచ్చినా సరే మీకు కట్ ఆఫ్ క్లియర్ అయిపోతారు, కానీ ఓవరాల్ కట్ ఆఫ్ కూడా కావాలి. ఓవరాల్ కట్ ఆఫ్ కావాలంటే మీకు మార్క్స్ ఎక్కువ కావాలి, మార్క్స్ ఎక్కువ కావాలంటే ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలకూడదు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఏదైతే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులు 35 minutes. నీకు చెప్పండి, ఎవరైతే ప్రిపేర్ అయ్యారో 50 క్వశ్చన్ 35 minutesలోని చేయగలరా చేయలేరా? ఈజీగా చేయగలరు, ఏమి 30 minutesలో ఈజీగా కంప్లీట్ చేసేస్తారు 50 క్వశ్చన్స్, అవునా? ఎందుకు? దిస్ ఈజ్ 1 sentence, అవునా? 1 sentence క్వశ్చన్స్ ఇవన్నీ. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు కొద్దిగా టఫ్గా ఇచ్చి అడుగుతున్నాడు, కానీ మీరు ఎక్కడ చేయవసరం లేదు, మీకు మెమరీలో గుర్తుంటే ఆ క్వశ్చన్ గుర్తుంటే సెలెక్ట్ పెడతారు, లేదా స్కిప్ చేస్తారు, అంతే కదా? అంటే 30 minutes అయిపోతుంది. ఈ 50లో ప్లీజ్ టార్గెట్, ఓకే, 40 to 45. అయ్యో సార్ చాలా ఎక్కువ పెట్టారు, ఎందుకురా ఎక్కువ? ఎవడు చెప్పాడు ఎక్కువ అనేది? ఇది బాగా ఎక్కువ టార్గెట్ అని, ఇది ఎక్కువ టార్గెట్ కాదు. ఎవడైతే నిజంగా లాస్ట్ 6 months నుంచి, ఓకే, లాస్ట్ 6 months నుంచి ప్రిపేర్ అవుతున్నాడో వాడు ప్రతి ఒక్కడు టార్గెట్ చేసేది ఇదే, 40 to 50 45. అఫ్ కోర్స్ ఒక్కొక్కరు కొంతమంది 40 రావచ్చు, కొంతమంది 38 రావచ్చు, సో దట్ ఈజ్ ఆల్సో గుడ్, నో ప్రాబ్లం. బట్ టార్గెట్ యువర్
ఓకే 40 to 45 minutes. అలా టార్గెట్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరైతే మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళ నోట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంటారు. ఆ నోట్స్ని తప్పకుండా రివిజన్ చేయండి. ఓకేనా? ఎన్నిసార్లు ఒక నెలలో 1 మంత్లో అట్లీస్ట్ 3 times రివిజన్ అయి ఉండాలి. ఓకేనా? ఏది లాస్ట్ 3 మంత్స్ డైలీ సెట్స్. అవునా? డైలీ సెట్స్, డైలీ క్వశ్చన్స్. అండ్ ఆ లాస్ట్ అంటే ప్రీవియస్ లాస్ట్ 3 మంత్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నెల ఏంది, మార్చ్ కదా, ఏప్రిల్ ఎగ్జామ్ కదా, అంటే ఏప్రిల్ వదిలేండి, ఏప్రిల్ 6th కదా ఎగ్జామ్, 3rd 5th. సో ఆ 1 వీక్ కొద్దిగా మామూలు చూసుకోండి. మార్చ్, ఫిబ్రవరి, జాను డైలీ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్. తర్వాత డిసెంబర్, నవంబర్, అక్టోబర్. ఓకే, మంత్లీ కరెంట్ అఫైర్స్. జస్ట్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మళ్ళీ అన్ని డైలీ చేసుకొని మీ అంటే స్ట్రెస్ ఎక్కువ తెచ్చుకోవద్దు. కానీ ఎక్స్ట్రాగా ఇవన్నీ కాకుండా, ఎక్స్ట్రాగా జనరల్ అవేర్నెస్ కాకుండా బ్యాంకింగ్ అవేర్నెస్లో ఇన్స్టిట్యూషన్ లైక్ సెబీ, ఆర్బీఐ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంక్ అండ్ లేటెస్ట్గా కొత్తగా మనకి వచ్చింది ఏంటది, ఎఫ్ఏటిఎఫ్. ఎందుకంటే అది మొన్నే రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసింది అది? ఇరాక్ అండ్ సిరియా. ఓకే, గ్రే లిస్ట్లో తీసుకొచ్చేసింది. సో ఇలాంటి వాటి గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే నోబెల్ నోబెల్ ప్రైజ్. ఓకే, నోబెల్ ప్రైజ్ 1 మార్క్ కన్ఫర్మ్గా అడుగుతాడు. ఓకేనా? అలాగే బడ్జెట్ అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ. వీటిని అంటే క్లుప్తంగా తీసుకుని, ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరిలో వచ్చింది. అవునా? మళ్ళీ చెప్తున్నా, బడ్జెట్ ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరిలో బడ్జెట్ వచ్చింది. అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు? ఏప్రిల్. అండ్ ఎవ్రీ డైలీ కరెంట్ అఫైర్స్ చూడాల్సిన బడ్జెట్ అనేది సపరేట్గా ఒక సెక్షన్ నుంచి మీకు అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? సో బడ్జెట్ అనేది తప్పకుండా పవర్ చేయాలి. అలాగే మానిటరీ పాలసీస్ అంటే మన రెపో రేటు, రివర్స్ రెపో రేటు. ఓకేనా? రివర్స్ రెపో రేటు. అలాగే ఎంసీఎల్ఆర్. ఓకేనా? ఎంసీఎల్ఆర్, ఎస్ఎల్ఎఫ్, ఎంసీఎఫ్, ఇవన్నీ చూసుకోవాలి. బ్యాంక్ రేటు. ఓకే, ఈ రేట్స్ అన్ని చూసుకోవాలి. ఆ రేట్ చూడడం అనే కాదు, అసలు రేట్ అంటే రెపో రేట్ ఏంటి? ఆర్బీఐ ఓకే అప్పిస్తుంది ఎవరికి? బ్యాంక్స్ కి. రివర్స్ రెపో రేట్ ఏంటి? బ్యాంక్స్ ఆర్బీఐకి అప్పిస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలి. అర్థమైందా? ఓకే, లెండింగ్ రేషియో ఏంటి? ఎంసీఎల్ఆర్ ఏంటి? ఎంఎస్ఎఫ్ ఏంటి? మార్జినల్ సెక్యూరిటీ. అలాగే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకేనా? ఎంఎస్ఆర్. ఓకే, ఎంఎస్ఎల్. ఇవన్నీ మీకు తెలియాలన్నమాట. ఇవన్నీ కాన్సెప్ట్ కూడా తెలుసుకోండి. తప్పకుండా ఇంట్లో నుంచి మీకు ఒక 5 to 10 మార్క్స్. ఓకే, 5 to 10 మార్క్స్ మీకు అడిగే ఛాన్సెస్ ఉంటుంది విత్ కరెంట్ అఫైర్ రిలేటెడ్స్తో. సో మీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? జనరల్ అవేర్నెస్. సో ఇప్పుడైనా సరే ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదు పూర్తిగా, అట్లీస్ట్ ఈ 6 months మంత్లీ కరెంట్ అఫైర్స్ తప్పకుండా ప్రిపేర్ అయిపోండి. అర్థమైందా? మీరు రివిజన్ కంప్లీట్ అంటే 10 daysలో కంప్లీట్ చేయండి. 30 days కదా, 3 times నేను రివిజన్ చెప్పాను. అవునా? 3 times రివిజన్ చెప్పాను. జనరల్ అవేర్నెస్ 3 times రివిజన్ చెప్పాను. 3 times రివిజన్ చెప్పిన తర్వాత 10 daysలో ఒకటి కంప్లీట్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకేంటి 20 days ఉన్నాయి. 20 daysలోని 7 daysలో 1 రివిజను. ఓకేనా? ఇంకో 14 daysలో ఇంకో రివిజను, ఇంకో 20 daysలో 3rd రివిజన్. ఇలా చేయాలన్నమాట. అండ్ అన్నిట్లకన్నా ముఖ్యం, ఇవన్నీ ఒక వంతు, ఇవన్నీ ప్రాక్టీస్ ఒక వంతు, ఇవన్నీ ప్రాక్టీస్ ఒక వంతు. మాక్ టెస్ట్ మళ్ళీ చెప్తున్నా, మాక్ టెస్ట్ ఏవి పడితే అవి ఇచ్చికండి. ప్రీవియస్ ఇయర్స్. ఓకే, మాక్ టెస్ట్ ఇవ్వండి. ఫస్ట్ మీకు కంప్లీట్ చేయాల్సింది అట్లీస్ట్ 10 sets. ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024లో అయింది, అవి 2023, ఓకే, 2022, 2021, ఈ 4 ఇవ్వండి. ఈ 4లో అట్లీస్ట్ మీకు ఆ మోడల్లో మెమరీ బేస్డ్ మీకు అట్లీస్ట్ ఒక 10 దొరికేస్తాయి. అవునా? ఆ 10 sets ఇవ్వండి. అనలైజ్ చేయండి. అనలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ వీక్ అనేది మీకు తెలుసుకోవాలి. ఆ వీక్నెస్ మీరు రికవర్ చేయగలనుకుంటే చేయండి, లేదా మీకు ఎక్కడ స్ట్రెంత్ చూసుకుని ఆ స్ట్రెంత్ మీద మీరు ఆధారపడండి. ఈ రెండే మీకు చాయిస్. అర్థమైందా? సో ఫ్రెండ్స్, మనం స్ట్రాటజీ చెప్పాం కదా, స్ట్రాటజీ ఎలా అని చెప్పాం కదా. సో కమిట్మెంట్ మనం ప్రతిరోజు అంటే నా వైపు నుంచి అర్థమెటిక్ రీజనింగ్ మీరు చేసుకోండి. అర్థమెటిక్ నుంచి డిఏ, మెయిన్గా డిఐ క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 అండ్ అలాగే కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా? అర్థమెటిక్ క్వశ్చన్స్ కవర్ చేస్తాను. ఈ కవర్ చేసుకొని ప్రతిరోజు ఒక వీడియో వేస్తాను. సో లెట్స్ డూ ఇట్ టుగెదర్, మనం చేద్దాము. అలాగే కమిట్మెంట్ ఉండాలి. మీరు తప్పకుండా
నేను చెప్పే క్వశ్చన్స్ మీరు చదవాలి, మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ దాన్ని చూసుకోవాలి. హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ అప్రోచ్. ఓకే, ఇది మర్చిపోవద్దు. ఓకేనా, హార్డ్ వర్క్ చేస్తుండండి. మీకు మీ అదే చూడండి, ప్రతి ఒక్కరు నేను చదివాను దేవుడు అలా కాదు. ఫస్ట్ నీ మీద నువ్వు ఆధారపడు, నిన్ను నువ్వు నమ్ము. ఎస్, ఐ కెన్ డూ ఇట్. ఈ రోజు ప్రిలిమ్స్ కొట్టానంటే రేపు పక్కా నేను మెయిన్స్ కూడా కొడతాను, నేను చేయగలను. అందులో కావాల్సింది ఏంటి? చిన్న హార్డ్ వర్క్ కావాలి, హార్డ్ వర్క్ చేస్తాను. ఆ లక్ ఎవరి వల్ల లక్, ఎందుకంటే మీకు 90% హార్డ్ వర్క్ అయితే 10% లక్ కూడా ఉండాలి, అవునా కదా? ఎందుకంటే దేవుని నమ్మే ప్రతి ఒక్కటి నమ్ముతాడు. సో అందుకే తప్పకుండా రోజు దేవుణ్ణి ప్రార్థించండి. దేవుడా, నేను నా హార్డ్ వర్క్ చేస్తున్నాను, నేను అడిగేది ఒకటే, నా హార్డ్ వర్క్ తగ్గ ఫలితాన్ని ఇవ్వు. ఓకేనా, నాకే జాబ్ ఇచ్చి వేరే వాడికి ఇవ్వద్దు అనద్దు, నా హార్డ్ వర్క్ తగ్గ ఫలితాన్ని ఇవ్వు. ఆటోమేటిక్గా నీకు దేవుడు చూస్తాడు సరళగా. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. మళ్ళీ చెప్తున్నా, ఎవరెవరైతే చాలా మంది ప్రిపేర్ అయ్యారు, చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ప్రిన్స్ చాలా బాగా రాస్తారు, ఎందుకంటే ఈజీగా ఇచ్చారు కాబట్టి. బట్ కట్ ఆఫ్ కూడా అలాగే వెళ్తుంది. సో ఎవరైతే 70% అనుకుంటున్నారో, మార్క్స్ అనుకుంటున్నారో, వాళ్ళందరూ గోత్రు అయిపోయినట్టే. తప్పకుండా మీరు మెయిన్స్ ప్రిపేర్ అయిపోండి, మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి, నా సాయం నేను చేస్తాను. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాము. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్, టేక్ కేర్. కలుద్దాం మనం తప్పకుండా. ఓకేనా.